స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఒక అడవిలో ఒక బాగా ఆకలిగా ఉన్న నక్క ఉంది. ఆ నక్కకి తినడానికి ఏమీ దొరక్క అటు ఇటు చూస్తుండగా బాగా మెల్లగా నడిచే ఒక తాబేలు కనిపించింది. ఆహా, ఇవాళకి ఇదేనా ఆహారం అనుకుని తాబేలుకి అడ్డంగా నించుంది. తాబేలు పారిపోదామన్నా వేగంగా పరిగెట్టలేదు కదా. వెంటనే నక్క అంది తాబేలుతో, చూడు తాబేలు, నువ్వు ఎలాగూ వేగంగా పరిగెట్టలేవు, ఇవాళ నువ్వు నాకు ఆహారం అయిపోవాల్సిందే అంది. తాబేలు భయపడకుండా తెలివిగా ఆలోచించి నక్కతో అంది, నక్క బావా, నువ్వు కావాలంటే నన్ను తినేసేయవచ్చు, కానీ నా చిప్ప చాలా గట్టిగా ఉంటుంది కదా, ఎలా తింటావు? ఒక పని చెయ్యి, నువ్వు నన్ను కాసేపు నీళ్లలో నానపెట్టు, అప్పుడు నా చిప్ప మెత్తగా అవుతుంది, అప్పుడు నువ్వు నన్ను తినేసేయచ్చు అంది. నిజమే అని నమ్మింది నక్క. కానీ నిన్ను నీళ్లలోకి తీసుకెళ్ళాక నువ్వు పారిపోతేనో అని అడిగింది తాబేలుని. దానికి తాబేలు సమాధానం చెప్పింది, నన్ను నీళ్లలోకి తీసుకువెళ్ళి నా మీద కాలేసి నొక్కి పెట్టుంచు, అప్పుడు నేను ఎక్కడికి పారిపోకుండా ఉంటాను, నా చిప్ప మెత్తబడుతుంది అంది. సరేనంది నక్క. నీళ్లలోకి తీసుకువెళ్ళి తాబేలు నీళ్లలో ఉండగా బయట నుంచి నక్క కాలేసి పట్టుకుంది. చాలా ఆకలిగా ఉండడంతో నక్క, నానేవా, ఇంకెంతసేపు అంది తాబేలుని. ఇదిగో నాంతున్నాను నక్క బావా అంది తాబేలు. నానేవా, ఇంకా నాంతున్నా, నానేవా, ఇంకా నాంతున్నా, నానేవా, మొత్తం నానేను, నువ్వు కాలేసిన చోట ఒక్కటి నానలేదు, ఒక్కసారి కాలు తీవా అంది తాబేలు. సరే తీస్తున్నానుండు అని నక్క కాలు తీయగానే తాబేలు గబగబా నీళ్లలోకి పారిపోయింది. అందుకే కష్టం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సరేనా? స్టోరీ కంచుకి, చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.